హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో రిలీజ్ అయినటువంటి ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా. ఈ మూవీ 2021లో వచ్చిన హసీన్ దిల్రూబా అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. ఈ మొదటి మూవీ కూడా మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. మీరు ఆల్రెడీ మొదటి పార్ట్ ని చూసినప్పటికీ మళ్ళీ ఒకసారి ఆ వీడియోను చూస్తే మీకు రీకేప్ లాగా ఉపయోగపడుతుంది. ఈ పార్ట్ 2 మూవీ స్టోరీ కూడా మీకు ఇంకా చాలా క్లియర్ గా అర్థమవుతుంది, ఎందుకంటే ఈ రెండు మూవీ స్టోరీకి లింక్ ఉంటుంది. సో వెంటనే దాన్ని చూసి ఆ తర్వాత దీన్ని చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే రాత్రి టైంలో వర్షం పడుతూ ఉండగా రాణి ఒంటరిగా ఆగ్రాలోని పోలీస్ స్టేషన్కి పరుగు తీసి అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి నన్ను కాపాడండి, నా భర్త నన్ను చంపేస్తాడు, నన్ను కాపాడండి అని అంటూ ఉంటుంది. స్టోరీ గతానికి అంటే 2 నెలల వెనక్కి వెళుతుంది. ఆగ్రాలో వర్షం భారీగా పడుతూ ఉండడంతో యమునా నదిలో మొసళ్ళు ఎక్కువయ్యాయి అని టీవీ న్యూస్ లో చెప్తూ ఉంటారు. నిజానికి మొదటి పార్ట్ లో నీల్ని చంపిన తర్వాత రాణి మరియు రిషిలు జ్వాలాపూర్ నుంచి పారిపోయి ఆగ్రా వచ్చి ఎవరికి వారు సీక్రెట్ గా విడివిడిగా నివసిస్తూ ఎవరికి అనుమానం రాకుండా జీవిస్తూ సీక్రెట్ గా కలుస్తూ సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. రాణి ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఆ ఏరియాలో ఉంటూ హాస్పిటల్లో కంపౌండర్ గా వర్క్ చేస్తూ ఉండే అభిమన్యు రాణిని చాలా సిన్సియర్ గా ఇష్టపడుతూ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క మొదటి పార్ట్ లో తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించిన రాణి భర్త రిషు ఒక ట్యూషన్ సెంటర్ లో టీచర్ గా వర్క్ చేస్తూ తన వైఫ్ రాణి నుంచి విడిగా ఉంటూ అప్పుడప్పుడు రాణిని సీక్రెట్ గా కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. రిషు పూనం అనే ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ రన్ చేస్తూ ఉండే ట్యూషన్ సెంటర్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే పూనం మాత్రం రిషుని ఇష్టపడుతూ రిషుతో ఫిజికల్ గా కలవాలి అనుకుంటూ రిషుని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అయితే రిషు మాత్రం పూనం నుంచి తప్పించుకుని తిరుగుతూ సీక్రెట్ గా రాణిని కలిసి నేను ఆల్రెడీ ట్రావెల్ ఏజెంట్ ని కలిసి డబ్బు ఇచ్చేశాను, మన పాస్పోర్ట్స్ కూడా రెడీ అయ్యాయి, సో 2 నెలల్లో మనం థాయిలాండ్ కి వెళ్లిపోవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న రాణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకో 2 నెలలు కూడా మనం ఇలా సీక్రెట్ గా కలుస్తూ ఉండాలా, అది సరే ఈ రోజు మా ఇంటి ఓనర్ వేరే సిటీకి వెళ్ళింది, నైట్ కి నా రూమ్ కి వచ్చే అని చెప్పి వెళ్లిపోతుంది. అయితే నిజానికి అదే రోజు రాత్రి అభిమన్యు కూడా రాణిని సినిమాకి వెళదామని రాణిని ఇన్వైట్ చేసి ఉండడంతో రాణి వస్తుందేమో అని సినిమా థియేటర్ ముందు వర్షంలో తడుస్తూ రాణి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క రాణి మరియు రిషిలు సీక్రెట్ గా రాణి రూమ్ లో మీట్ అయ్యి ప్రైవేట్ గా గడుపుతూ ఉంటారు. చాలా సేపటి తర్వాత రిషు తిరిగి రాణి ఇంటి నుంచి వెళ్లిపోగా అప్పటి వరకు వర్షంలో రాణి కోసం వెయిట్ చేసిన అభిమన్యు తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడే అభిమన్యును చూసిన రాణి సినిమా గురించి గుర్తు చేసుకుని అభిమన్యుకి సారీ చెప్పగా అభిమన్యు కూడా వెంటనే రాణిని చూసి ఏం పర్వాలేదు, మీరు బిజీగా ఉండి ఉంటారు, వచ్చే ఫ్రైడే సినిమాకి వెళ్దామని చెప్పి తన ఇంట్లోకి వెళ్లిపోతాడు. దాంతో రాణి రిషుని మార్కెట్ ఏరియాలో కలిసి అభిమన్యు నన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు, చాలా మంచివాడు, నిన్న తనని వెయిట్ చేయించాను అని చాలా బాధగా అనిపిస్తుంది, మనం త్వరగా థాయిలాండ్ కి వెళ్లిపోవాలి అని చెప్తూ ఉండగా ఒక దొంగ వచ్చి రాణి బ్యాగ్ ని లాక్కుని పారిపోతాడు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు కూడా దొంగ వెంట పడతారు. కొద్దిసేపటి తర్వాత రాణి ఇంటికి తిరిగి వచ్చేయగా పోలీసులు ఆ దొంగ నుంచి బ్యాగ్ లాక్కుని ఆ బ్యాగ్ ని తీసుకుని రాణి ఇంటి దగ్గరికి వస్తారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఒకప్పుడు జ్వాలాపూర్ లో రిషు చనిపోయినట్లు అందరినీ నమ్మించినప్పుడు ఆ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ కిషోర్కి ఆగ్రాకి ట్రాన్స్ఫర్ అయి ఉండడంతో ఆఫీసర్ కిషోర్ ఆ బ్యాగ్ ని తీసుకుని రాణి దగ్గరికి వచ్చి ఉంటాడు. దాంతో రాణిని చూసిన కిషోర్ రాణిని బాగా అనుమానిస్తూ నేను కూడా నువ్వు చదివే ఆ పండిత్ గారి నవలలే చదువుతూ ఉంటాను, సో నువ్వు పండిత్ గారి నవలలో ఉన్నట్లుగానే నీ భర్త చనిపోయినట్లు అందరినీ నమ్మించి నీ భర్తతో సీక్రెట్ గా కలుస్తూ ఉంటున్నావని నాకు అర్థమయ్యింది, ఎలా అయినా సరే నిన్ను నీ భర్తని పట్టుకుంటా అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆఫీసర్ కిషోర్ అండ్ టీం రాణినే ఫాలో అవుతూ రిషు దొరికితే పట్టుకోవాలి అని చూస్తూ ఉంటారు. దాంతో భయపడిపోయిన రిషు రాణిని డైరెక్ట్ గా కలవకుండా తాను రెగ్యులర్ గా రాణితో మాట్లాడడానికి ఉపయోగించే సిమ్ని కూడా తీసేసి ఒక ఎస్టీడీ నుంచి రాణికి కాల్ చేసి పోలీసులు నిన్ను ఎంక్వైరీ కోసం పిలిచే అవకాశం ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చెప్పిన
సమాధానాలు మాత్రమే చెప్పు, ఈలోపు మన వీసా రెడీ అయితే మనం థాయిలాండ్కి వెళ్ళిపోదామని చెప్తాడు. అయితే ఊహించినట్లుగానే పోలీసులు రాణిని ఎంక్వైరీకి పిలుస్తారు. ఆఫీసర్ కిషోర్, ఒక ఫోన్ నెంబర్ నుంచి నీకు రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ వచ్చి ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న రాణి, మీకు తెలుసు కదా నా భర్త చనిపోయాడు అని. ఈ మధ్య రాహుల్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. రాహుల్ తోనే ఫోన్ లో కాల్స్ మాట్లాడేదాన్ని. ఆ తర్వాత రాహుల్ కి చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, రాహుల్ ఒక ఫ్రాడ్ అని తెలిసి రాహుల్ నెంబర్ ని బ్లాక్ చేశాను. అయినా ఇప్పుడు నేను మరొక మగవాడితో మాట్లాడడం కూడా తప్పంటారా అని అంటుంది. అలా కిషోర్ రాణిని విచారిస్తూ ఉండగానే అక్కడికి ఆఫీసర్ మృత్యుంజయ్ రావడంతో ఆఫీసర్ కిషోర్ ఇన్వెస్టిగేషన్ ని మృత్యుంజయకి అప్పగించి వెళ్లిపోతాడు. మృత్యుంజయ్ వెంటనే రాణిని చూసి, నేను మీకు చుట్టాన్ని అవుతాను. నీ భర్త రిషుకి, మీరు చంపిన నీల్ కి నేను మావయ్యనవుతాను. మీ పెళ్లికి కూడా నేను వచ్చాను, కానీ నువ్వు గుర్తుపట్టినట్లుగా లేవు. సో ఈ కేసు నాకు చాలా పర్సనల్. నీల్ ని చంపిన వారిని నేను వదిలిపెట్టను. ఇకపై ఈ కేసును నేనే విచారించబోతున్నాను అని అంటాడు. అలాగే విచారణ మొదలుపెట్టిన మృత్యుంజయ్ రెగ్యులర్ గా రాణి తిరిగే ఏరియాలో అందరికీ రిషు ఫొటోస్ ని చూపించి ఇతన్ని ఎప్పుడైనా చూశారా అని ఎంక్వైరీ చేస్తూనే రాణి మరియు రిషులకి పాస్పోర్ట్స్ రెడీ చేస్తున్న ట్రావెల్ ఏజెన్సీని కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. అలా విచారణలో భాగంగా పోలీసులు పూనం దగ్గరకు వెళ్లి రిషు ఫోటోని చూపించి అడగ్గా, నేను ఇతన్ని ఎక్కడా చూడలేదు అని చెప్పిన పూనం వెంటనే రిషుని కలిసి, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు, నా కోరిక తీర్చకపోతే పోలీసులకి నీ గురించి చెప్పేస్తా అని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. ఆ రోజు రాత్రికి రిషు సీక్రెట్ గా వెళ్లి రాణిని కలిసి, మృత్యుంజయ్ మామయ్య మామూలోడు కాదు, మనల్ని ఈజీగా పట్టేసుకుంటాడు. సో నేనే పోలీసులకి లొంగిపోయి నీల్ని చంపింది నేనే అని నేరం మొత్తం నా మీద వేసుకుని జైలుకి వెళ్లిపోతా అని అంటాడు. ఆ మాటలు విన్న రాణి, మనం అంత ఈజీగా దొరికిపోయే వాళ్ళం కాదు, కానీ పోలీసులు కూడా మనం చదివే పండిత్ గారి నవలలే చదువుతున్నారు. సో మనం ఆ నవలలో ఉన్నట్లుగానే చేసి ఉంటామని వారికి అర్థమయ్యింది. నేను ఒంటరిగా ఉండడం వల్ల నువ్వు బ్రతికే ఉన్నావనే అనుమానం వారికి బాగా వచ్చింది. సో నేను మరొక పెళ్లి చేసుకుని వేరొకరితో ఉంటే పోలీసులకి డౌట్ రాదు. మనం వేరే దేశానికి వెళ్లిపోయే లోపు పోలీసులకి అనుమానం రాకుండా సేఫ్ గా ఉండాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని రిషుకి ఒక ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ లో భాగంగా రాణి వెళ్లి అభిమన్యుని కలిసి, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అభిమన్యుని పెళ్లికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత రోజు రిషు రాణిని కలిసి, నాకెందుకో ఈ ప్లాన్ కరెక్ట్ కాదనిపిస్తుంది, మన మధ్యలోకి మూడో వ్యక్తి ఎందుకు అని అంటాడు. రాణి మాత్రం, మనం సేఫ్ గా ఉండడమే నాకు కావాలి, రేపే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు రాణి మరియు అభిమన్యుల పెళ్లి జరగ్గా రాణి మాత్రం ఆ రోజు నుంచి రోజు ఏదో ఒక కారణం చెప్పి అభిమన్యంతో ఫిజికల్గా కలవకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అభిమన్యం కూడా రాణిని అర్థం చేసుకుని రాణి ఇంకా తన పాత లవర్ని మర్చిపోలేకపోతున్నట్లుగా ఉంది అనుకుని రాణిని ఫోర్స్ చేయకుండా టైం ఇస్తూ ఉంటాడు. అదే టైంలో రాణి ఒకసారి అభిమన్యుని చూసి, నువ్వు పండిత్ జీ నవలలు చదువుతావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అభిమన్యు, లేదు, నాకు నవలలు చదివే అలవాటే లేదు, నా చిన్నతనంలోనే నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు, ఆ తర్వాత మా బాబాయ్ ఫ్యామిలీ నన్ను పెంచేవారు, అయితే కొంతకాలం క్రితమే మా బాబాయ్ ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోయారు, అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను, అందుకే చాలా సార్లు నేను చనిపోదాం అనుకున్నాను, అదే సమయంలో ఒకరోజు నిన్ను చూసి లవ్ చేయడం మొదలు పెట్టాను అని అంటాడు. అలా రాణి అభిమన్యంతో ఫిజికల్ గా కలవకుండానే లైఫ్ ని సాగిస్తూ ఉంటుంది. రిషు మాత్రం అప్పుడప్పుడు అభిమన్యుకి తెలియకుండా రాణిని కలుస్తూ ఉంటాడు. మరోపక్క పూనం వరుసగా రిషుని ఫోర్స్ చేసి కిస్ చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు పూనం రిషుని కిస్ చేయడం చూసి బాగా ఎమోషనల్ అయిన రాణి ఫుల్లుగా తాగేసి తాగిన మత్తులో అనుకోకుండా రిషు గురించి అభిమన్యుకి చెప్పేస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు అభిమన్యు రిషు మరియు రాణిలను కలిసి, మీరు దేశం విడిచిపోవడానికి నేను మీకు పూర్తిగా సహాయం చేస్తాను అని చెప్పి రిషుని తన క్లినిక్ లోనే ఒక రూమ్ లో ఉంచి, ఇక్కడికి ఎవరో రారు, నేనే నీకు ఫుడ్ తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటాను, 2 రోజుల్లో మిమ్మల్ని దేశం దాటించేస్తాను, అదే విధంగా మీరు లోపలే ఉండండి, నేను ఎవరికి అనుమానం రాకుండా బయట లాక్ చేసుకుని వెళతాను అని అంటాడు. ఆ వెంటనే అభిమన్యు వెళ్లి రాణిని కలవగా రాణి అభిమన్యుని చూసి, నిన్ను మోసం చేసినందుకు సారీ అని అంటుంది. ఆ మాటలు విన్న అభిమన్యు మాత్రం, ఏం పర్వాలేదు, ఒక్కసారైనా నాతో సినిమాకి వస్తావా, ఈరోజు సాయంత్రం అలా సరదాగా బయటికి వెళదామని అంటాడు. దాంతో రాణి అందుకు ఓకే చెప్తుంది. మరో
మరోపక్క రిషు ఉన్న రూమ్ దగ్గరికి పూనం వెళ్ళి, నేను నిన్నే ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాను, నన్ను విడిచిపెట్టి పారిపోవాలనుకుంటున్నావా అని అంటుంది. పూనంని నమ్మించడం కోసం రిషు వెంటనే పూనంని కిస్ చేసి, ఇప్పుడు అర్జెంటు వర్క్లో ఉన్నాను, 2 వారాల టైం ఇవ్వు, నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి పూనంని పంపించేసి వెంటనే డోర్ లాక్ చేసుకుంటాడు. ఆ వెంటనే మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ రావడంతో రిషు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే ఈసారి లల్లన్ అనే ఒక వ్యక్తి డోర్ కొట్టి ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత రిషు దగ్గరికి అభిమన్యు వచ్చి రూమ్లో వస్తున్న స్మెల్ని గుర్తుపట్టి, ఇక్కడికి ఎవరైనా ఆడవాళ్ళు వచ్చారా అని అంటాడు. ఆ మాటలు విన్న రిషు, పూనం అనే ఒక మహిళ వచ్చింది, ఎప్పుడూ నా వెంట పడుతూ విసిగిస్తూ ఉంటుంది అని పూనం గురించి మొత్తం చెప్తాడు రిషు. ఆ మాటలు విన్న అభిమన్యం ఆ రూమ్ లో ఉన్న మట్టిని చూసి, పూనం కాకుండా ఇంకెవరైనా వచ్చారా అని అంటాడు. రిషు మాత్రం ఇంకెవరో రాలేదు అని అంటాడు. దాంతో అభిమన్యం నవ్వి, ఇక్కడ పడి ఉన్న మట్టి కేవలం రాజగిరి ఫారెస్ట్ ఏరియాలో మాత్రమే ఉంటుంది, అంటే లల్లన్ మాత్రమే ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి వస్తూ ఉంటాడు, కాబట్టి లల్లన్ ఇక్కడికి వచ్చాడు, నువ్వు లల్లన్ వచ్చిన విషయం నా దగ్గర దాస్తున్నావు అంటే నువ్వు లల్లన్తో మాట్లాడి ఉంటావు, ఆ లల్లన్ నీకు నిజం చెప్పేసి ఉంటాడు, అందుకే నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అభిమన్యు రిషును చూసి, మా బాబాయ్ ఫ్యామిలీ మా నాన్న ఆస్తి మొత్తం లాక్కుని మా నాన్నని మోసం చేయడంతో నా పేరెంట్స్ చనిపోయారు, దాంతో నేను లల్లన్తో ఫారెస్ట్ నుంచి ఒక పాముని తెప్పించి దానికి 3 రోజుల పాటు తిండి పెట్టకుండా ఆకలితో ఉంచి నిద్రపోతున్న బాబాయ్ ఇంట్లోకి వదిలేశాను, దాంతో బాబాయ్ ఫ్యామిలీ మొత్తం ఆ పాము కాటికి చనిపోయారు. అప్పటి నుంచి లల్లన్ నన్ను బ్లాక్ మెయిల్ చేసి అప్పుడప్పుడు డబ్బులు తీసుకు వెళ్తూ ఉంటాడు, ఇప్పుడు ఈ విషయం నీకు కూడా చెప్పేశాడు అంటూ రిషుని కొట్టి ఆ రూమ్ లో పెట్టి బయట లాక్ చేసి రాణి దగ్గరికి వెళ్ళిపోతాడు. రాణిని వెంటనే యమునా నదిలో బోటింగ్ కి తీసుకువెళ్లిన అభిమన్యం, నాకు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే చాలా కోపం వస్తుంది, అది సరే నువ్వు నీ ప్రేమ కోసమే నన్ను వాడుకున్నావు, కానీ ఒక్కసారైనా మనమిద్దరం కలిసి హ్యాపీగా ఉండవచ్చు అని నీకు అనిపించలేదా అని అంటాడు. ఆ మాటలు విన్న రాణి, బహుశా నా లైఫ్ లో రిషు లేకపోతే అలా అనిపించి ఉండేదేమో అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత రాణి మరియు అభిమన్యులు తిరిగి ఇంటికి చేరుకుంటారు. మరో పక్క రిషు కూడా తనని లాక్ చేసి ఉంచిన డోర్ ని పగలకొట్టి బయటికి వచ్చేస్తాడు. ఆ రోజు రాత్రి అభిమన్యు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అభిమన్యు వెంటనే రాణిని చూసి తన ఇంట్లో ఉన్న పండిత్ బుక్స్ కలెక్షన్ మొత్తం చూపించి, నేను కూడా పండిత్ గారి నవలలో చదువుతూ ఉంటాను, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ చేతిలో పండిత్ గారి నవల ఉండడం చూసి నిన్ను ఇష్టపడడం మొదలు పెట్టాను, అంతేకాదు నువ్వు పండిత్ గారి నవలలో చదివే నీ భర్త చనిపోయినట్లు అందరినీ నమ్మించావు, నేను కూడా పండిత్ గారి నవల చదివి ఆ నవల్లో ఉన్నట్లుగానే నా బాబాయ్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాను అని అంటాడు. దాంతో భయపడిపోయిన రాణి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసి కాలు జారి పడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత వర్షంలో ఒంటరిగా ఆగ్రా పోలీస్ స్టేషన్ కి పరుగు తీసిన రాణి, నన్ను కాపాడండి, నా భర్త నన్ను చంపేస్తాడు, నన్ను కాపాడండి అని అంటుంది. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరిగింది. దాంతో ఆఫీసర్ మృత్యుంజయ్ కావాలనే రాణి మాటల్ని అస్సలు పట్టించుకోనట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో రాణి ఓపెన్ అయ్యి, అభిమన్యు ఒక సైకో కిల్లర్, తను తన బాబాయ్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు, ఇప్పుడు నన్ను రిషును కూడా చంపేస్తాడు అంటూ రిషు బ్రతికే ఉన్నాడు అని ఒప్పుకుంటుంది. దాంతో ఆఫీసర్ కిషోర్ అండ్ టీం వెళ్లి రిషు మరియు అభిమన్యం కోసం వెతకడం మొదలు పెట్టగా వాళ్ళిద్దరూ కూడా అప్పటికే పారిపోయి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో యమునా నది ఒడ్డున పూనం డెడ్ బాడీతో పాటు మరొక మగ వ్యక్తి డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. అయితే చేపల ఫేస్ ని తినేసి ఉండడంతో ఫేస్ ని గుర్తుపట్టలేకపోయిన పోలీసులు డెడ్ బాడీ దగ్గర దొరికిన పర్స్ మరియు సూట్ కేస్ ని పట్టి చనిపోయింది అభిమన్యు మరియు పూనంగా గుర్తిస్తారు. దాంతో రాణి మరియు రిషు కలిసి పూనం మరియు అభిమన్యులను చంపేశారు అని అర్థం చేసుకుని రిషు కోసం వెతకడం మొదలు పెడతారు. ఎంత వెతికినా రిషు దొరక్కపోవడంతో కావాలనే రాణిని చిత్రహింసలు పెడుతూ రాణిని బాగా కొడుతున్న విషయాన్ని మీడియాకి లీక్ చేస్తాడు ఆఫీసర్ మృత్యుంజయ్. దాంతో టీవీలో న్యూస్ చూసిన రిషు తన ప్లాన్ ని పక్కన పెట్టి రాణిని ఎలాగైనా కాపాడాలి అనుకుని వెంటనే పోలీసులకి కాల్ చేసి, రాణిని ఏమీ చేయకండి, 2 రోజుల్లో నేనే వచ్చి రైల్వే బ్రిడ్జి మీద లొంగిపోతాను, కానీ నేను లొంగిపోవాలి అంటే రాణిని ఏమీ చేయకండి అని చెప్తాడు. దాంతో తన టీం మొత్తాన్ని అలర్ట్ చేసిన మృత్యుంజయ్
రాణిని కొట్టడం ఆపేయండి. రిషు రైల్వే బ్రిడ్జి మీదకి రాగానే బ్రిడ్జిని 2 వైపుల నుంచి చుట్టుముట్టాలి. ఎలాగో యమునా నదిలో ఇప్పుడు ఫుల్లుగా ముసళ్ళు ఉన్నాయి కాబట్టి నదిలోకి దూకే ప్రయత్నం అయితే చెయ్యడు. సో బ్రిడ్జిని సరిగ్గా చుట్టుముడితే ఈజీగా పట్టుకోవచ్చు అని అంటాడు. 2 రోజుల తర్వాత అనుకున్నట్లుగానే రిషు రైల్వే బ్రిడ్జి మీదకి రాగా రాణిని అప్పచెప్పినట్లే అప్పచెప్పి వెంటనే బ్రిడ్జిని 2 పక్కల నుంచి చుట్టుముడతారు పోలీసులు. దాంతో రిషుకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ లో ఉండగా సరిగ్గా అదే సమయంలో మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అందరూ చనిపోయాడు అనుకుంటున్న అభిమన్యం పోలీస్ గెటప్ లో బ్రిడ్జ్ మీదకి వచ్చి రిషు మరియు రాణీలను చూసి, నన్ను మోసం చేసిందే కాకుండా నన్ను చంపడానికి ట్రై చేస్తారా? నేను చనిపోయానని ఎలా నమ్మారు? మీ ఇద్దరిని చంపే వరకు నేను చావను అంటూ వారితో ఫైట్ కి దిగుతాడు. అలా వారి మధ్య ఫైట్ జరుగుతూ ఉండగా అనుకోకుండా ముగ్గురు కూడా ఆ మొసల్లో ఉన్న యమునా నదిలో పడిపోతారు. దాంతో వెంటనే పోలీసులు వారి డెడ్ బాడీస్ కోసం సెర్చ్ ఆపరేషన్ చెయ్యగా నీటిలో మొసల్లో ఇంకా రిషుకు చెందిన కృత్రిమ పెట్టుదల చెయ్యి దొరుకుతుంది, కానీ వారి బాడీస్ కూడా దొరకవు. దాంతో మొసళ్ళు ముగ్గురిని తినేసి ఉంటాయని అర్థం చేసుకుంటారు పోలీసులు. అయితే మృత్యుంజయ మాత్రం పై అధికారులు కేసుని క్లోజ్ చేయమని చెప్తున్న కేసు గురించి ఆలోచిస్తూ అభిమన్యు క్లినిక్ దగ్గరలో ఉన్న సీసీటీవీ వీడియోని చెక్ చేసి ఆ క్లినిక్ లో రిషు తలదాచుకుంటూ ఉండగానే రిషుని కలవడానికి అక్కడికి పూనం వెళ్ళింది. బహుశా పూనంకి రిషు గురించి తెలిసి ఉంటుంది, అందుకే పూనంని చంపేశారు. ఆ పూనం బాడీ మనకి నది దగ్గర దొరికింది. అలాగే లల్లన్ గురించి ఎంక్వైరీ చేస్తే లల్లన్ చాలా కాలంగా అభిమన్యం దగ్గర డబ్బు తీసుకుంటూ ఉండేవాడని తెలిసింది. అంటే లల్లన్ ఒకప్పుడు అభిమన్యుంకి పామునిచ్చి అభిమన్యు బాబాయ్ ఫ్యామిలీని చంపడానికి ఉపయోగపడి అప్పటి నుంచి అభిమన్యుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండి ఉంటాడు. సో రిషుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండే పూనం మరియు అభిమన్యుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండే లల్లన్ ఇద్దరు ఒకేసారి చనిపోయారు. అంటే వారిద్దరూ కలిసి సాక్ష్యం లేకుండా చేయడం కోసం ఆ ఇద్దరిని చంపేసి ఉంటారు. అంటే నదిలోకి దూకాలి అన్నది కూడా వారి ప్లాన్ లో భాగమై ఉంటుంది. కానీ మొసళ్ళ నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే పై అధికారి మాత్రం మృత్యుంజయ మాటలు వినకుండా ఈ కేసుని క్లోజ్ చేసేయి, వాళ్ళు ముగ్గురు మొసళ్ళకి ఆహారం అయి ఉంటారు అని కేసుని క్లోజ్ చేయిస్తాడు. 6 నెలల తర్వాత ఆగ్రా నుంచి తప్పించుకున్న రాణి మరియు అభిమన్యు హిమాచల్ ప్రదేశ్ లో సెటిల్ అయ్యి లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటారు. రాణి ఒక ట్యూషన్ రన్ చేస్తూ చనిపోయిన రిషిని తలుచుకుని ఆ రోజు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటుంది. నిజానికి ముగ్గురు కూడా బ్రిడ్జి మీద నుంచి నదిలోకి పడిపోగా కేవలం రాణి మరియు అభిమన్యు మాత్రమే ఒడ్డుకు చేరుకుంటారు. దాంతో అభిమన్యు రాణిని తీసుకుని హిమాచల్ ప్రదేశ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ కలిసి బ్రతుకుతూ ఉంటారు. రాణి కూడా స్లోగా రిషు లేడనే నిజాన్ని యాక్సెప్ట్ చేసి అభిమన్యంతోనే జీవిస్తూ ఉంటుంది. అప్పుడే ఒకరోజు ట్యూషన్ చెప్తున్న రాణి తన స్టూడెంట్ నోట్ బుక్ ని చూసి షాక్ అవుతుంది. అదే టైంలో ఆఫీసర్ మృత్యుంజయకి ఒక లెటర్ తో పాటు పండిత్ జీ నవల ఇంకా ఒక అడ్రస్ రాసి ఉన్న పేపర్ రావడంతో మృత్యుంజయ వెంటనే ఆ నవలని చదవడంతో మృత్యుంజయకి ఏం జరిగిందో అర్థం అవుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి రాణి అభిమన్యం నుంచి పారిపోవడానికి ట్రై చేసి కాలు జారి పడిపోయినప్పుడే అక్కడికి రిషు కూడా వస్తాడు. దాంతో ముగ్గురు కలిసి వారు చదివిన ఆ నవలని బేస్ చేసుకుని పోలీసుల నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటారు. ప్లాన్ లో భాగంగా వారి గురించి తెలిసిన పూనం మరియు లల్లన్ ఇద్దరిని చంపి వారి డెడ్ బాడీస్ ని నది ఒడ్డులో వేసేసి లల్లన్ బాడీని అభిమన్యు బాడీ లాగా నమ్మిస్తారు. ఆ వెంటనే ప్లాన్ లో భాగంగానే రాణి పోలీసుల దగ్గరికి వెళ్లి నా భర్త నన్ను చంపేస్తున్నాడు, నన్ను కాపాడండి అంటూ నటిస్తుంది. మృత్యుంజయ కూడా రాణి అండ్ టీం ప్లాన్ చేసినట్లుగానే ఆలోచించి రాణిని బాగా చిత్రహింసలు పెట్టగా రిషు లొంగిపోతానని చెప్పి కావాలనే మొసల్లో ఉన్న నది పైన ఉన్న బ్రిడ్జ్ దగ్గర లొంగిపోతానని చెప్తాడు. అయితే పోలీసులు రిషుని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉండగా మరో పక్క రిషు మరియు అభిమన్యు కావాలనే వారి ప్లాన్ లో భాగంగా రోజు భారీ మొత్తంలో చాలా బస్తాల మాంసాన్ని తీసుకుని వెళ్లి ఆ బ్రిడ్జికి 2 కిలోమీటర్ల దూరంలో వేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న మొసళ్ళన్నీ కూడా 2 కిలోమీటర్ల అవతల ఫుడ్ బాగా దొరుకుతుంది అని ఆ మొసళ్ళన్నీ కూడా 2 కిలోమీటర్ల అవతలకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వారి ప్లాన్ లో భాగంగానే బ్రిడ్జి మీద గొడవ పడి కాలువలోకి దూకి తప్పించుకుంటారు. అలా జరిగింది అర్థం చేసుకున్న ఆఫీసర్ మృత్యుంజయ వెంటనే లెటర్ లో ఉన్న ఆ అడ్రస్ కి బయలుదేరతాడు. మరో పక్క ఆఫీస్ లో ఉన్న అభిమన్యుంకు కూడా ఒక లెటర్ రావడంతో అభిమన్యం కూడా వెంటనే ఆ లెటర్ లో ఉన్న
అడ్రస్ కి చేరుకుంటాడు. అయితే కొండ చివర నిలబడి ఉన్న రాణి అభిమన్యుని చూసి, నీ ప్లాన్ లో భాగంగా లల్లన్ మరియు పూనం ఇద్దరిని చంపేశావు, కానీ నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు నేను ఇంకా రిషు కలిసి తప్పించుకుందామని ప్లాన్ చేసుకున్నాం కదా, మరి రిషుని ఎందుకు చంపేశావని అంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ముగ్గురు నదిలోకి దూకిన తర్వాత ముసళ్ళన్నీ కూడా 2 కిలోమీటర్ల అవతలకి వెళ్లినా ఒక్క ముసలి మాత్రమే అక్కడే కనిపిస్తుంది. దాంతో అభిమన్యం కావాలనే రిషుకి ఉన్న ఆ కృత్రిమ పెట్టుడు చెయ్యిని పీకేసి రిషు ఈత కొట్టలేకుండా ముసలకు దొరికిపోయేలాగా చేసి ఏమీ తెలియనట్లుగా ఒడ్డుకి చేరుకుని రాణితో వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రాణి అక్కడికి వచ్చిన మృత్యుంజయ మరియు అభిమన్యులను చూసి రిషు చనిపోయినందుకు బాధపడి అభిమన్యు మీద కోపంతో కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో సొంత బాబాయ్ అండ్ ఫ్యామిలీని చంపిన కేసులో, అలాగే లల్లన్ మరియు పూనమ్మలను చంపిన కేసులో పోలీసులు అభిమన్యుని అరెస్ట్ చేస్తారు. అయితే ఎంత వెతికినా లోయలో పడిపోయిన రాణి బాడీ మాత్రం దొరకకపోవడంతో అభిమన్యు వెంటనే మృత్యుంజయాన్ని చూసి నేనే రిషిని చంపానని రాణికి ఎలా తెలిసింది, ఇంకా రాణి బాడీ ఎందుకు దొరకలేదు అంటే రిషు బ్రతికే ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసే ఈ ఫేక్ ఆత్మహత్యని ప్లాన్ చేసినట్లు ఉన్నారు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి అభిమన్యు రిషు కృత్రిమ చెయ్యిని పీకెయ్యగా రిషు వెంటనే ఆ చెయ్యిని తన చేతికి అమర్చుకుంటూ ఉండగా ఆ ముసలి వెంటనే రిషు దగ్గరికి వచ్చి రిషు చెయ్యి అనుకుని ఆ కృత్రిమ చెయ్యిని కొరికి అది ఊడిపోవడంతో దాన్నే ఆహారం అనుకుని ఆ కృత్రిమ చెయ్యిని తీసుకుని పక్కకు వెళ్లిపోతుంది. రిషు కూడా అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని రాణి మరియు అభిమన్యుల కోసం వెతికి చివరికి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నట్లు తెలుసుకుని రాణి స్టూడెంట్ నోట్ బుక్ లో ఒక ప్లేస్ కి రమ్మని చెప్పి రాణికి ఒక మెసేజ్ పంపించి రాణిని కలిసి జరిగింది మొత్తం చెప్తాడు. ఆ వెంటనే అభిమన్యు అరెస్ట్ అవ్వడం కోసమే మృత్యుంజయాన్ని అక్కడికి రప్పించి రాణి వెంటనే లోయలో ఉన్న వాటర్ లోకి దూకి రిషుతో పారిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మృత్యుంజయ వెంటనే అభిమన్యును చూసి మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. రాణి మరియు రిషిలు పండిట్జీ నవలలో చదివి ఇన్ని ప్లాన్స్ వేశారు, కానీ వారికి తెలియని రహస్యం ఏమిటి అంటే నువ్వు ఆ పండిట్జీ సొంత కొడుకు అని వారికి తెలియదు అని అంటాడు. అది విన్న అభిమన్యం మాత్రం ఈ విషయం నీకెలా తెలిసిపోయింది అనుకుని ఎలాగైనా సరే రాణి మరియు రిషిల మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మనుషులకి దూరంగా నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతంలో క్రాస్ లెవెల్ దగ్గర జాబ్ చేస్తున్న రఘు వద్దకి ట్రైన్ లో నుంచి దూకి మరీ తన దగ్గరకు వచ్చిన ఆ మహిళ ఎవరు, ఆ మహిళని వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళిద్దరి మధ్య గల సంబంధం ఏమిటి, వాళ్ళు వాళ్ళ గురించి రఘుకి ఏమని చెప్పారు, రఘు వాళ్ళ దగ్గర దాస్తున్న నిజం ఏమిటి అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లెవెల్ క్రాస్ మూవీ స్టోరీ. ఈ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.